ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం సర్వసుఖాలను ప్రసాదించే మంగళకరమైన మహాలక్ష్మి మంత్రాలను, వీటి యొక్క అర్థాలను మరియు వీటిని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ముందుగా మంత్రాన్ని చూద్దాం. వర్షాకాలే మహాఘోరే యన్మయా దుష్కృతం కృతం సుఖరాత్రిః ప్రభాతేద్య తన్మే లక్ష్మీం వ్యపోహతు. మరొక్కసారి విందాం. వర్షాకాలే మహాఘోరే యన్మయా దుష్కృతం కృతం సుఖరాత్రిః ప్రభాతేద్య తన్మే లక్ష్మీం వ్యపోహతు. అనగా, భయంకర వర్షాకాలంలో నేను చేసిన పాపాలన్నీ ఈ సుఖరాత్రి ప్రభావంతో తొలగిపోయి రేపటి ఉదయం నా నుండి దారిద్ర్యాలన్నీ తొలగిపోవుగాక. యా రాత్రిః సర్వభూతానాం యా చ దేవేష్వస్థిత సంవత్సరప్రియా యా చ సా మమాస్తు సుమంగళం. మరొక్కసారి విందాం. యా రాత్రిః సర్వభూతానాం యా చ దేవేష్వస్థిత సంవత్సరప్రియా యా చ సా మమాస్తు సుమంగళం. అనగా, ఏ రాత్రి అన్ని జీవులయందు దేవతలయందు ఉంటుందో, సంవత్సరానికి ప్రియమైనదై ఉంటుందో, ఆ రాత్రి నాకు సుమంగళం కలిగించుగాక. మాతా త్వం సర్వభూతానాం దేవానాం సృష్టి సంభవాం ఆఖ్యాతా భూతలే దేవి సుఖరాత్రి నమోస్తుతే. మరొక్కసారి విందాం. మాతా త్వం సర్వభూతానాం దేవానాం సృష్టి సంభవాం ఆఖ్యాతా భూతలే దేవి సుఖరాత్రి నమోస్తుతే. అనగా, నీవు అన్ని జీవులకు తల్లివి, దేవతల సృష్టికి కారణమైన దానివి. ఓ దేవి, భూమిపై సుఖరాత్రి అని పిలువబడే నీకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా కోరిన కోర్కెలు అన్నీ నెరవేరును, సుఖములు మరియు భోగములు లభించును, సకల పాపాలన్నీ తొలగిపోవును, అదృష్టం చేకూరును మరియు ఆధ్యాత్మిక చింతన వృద్ధి చెందును. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః.